చిన్న మసీదును గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకారంతో పెద్ద మసీదుగా నిర్మించుకున్నామని మసీద్ నిర్వాహకులు మొహమ్మద్ ఖలీముద్దీన్, ఉస్మాన్ సాహెబ్, అన్వర్ హుసేన్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని మీనాజీపేట గ్రామంలో ముస్లింలు ప్రార్థన చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉందని గ్రామ ప్రజలకు విన్నవించుకున్నామని నిర్వాహకులు తెలిపారు. అదే క్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీతో పాటు గ్రామ ప్రజల సహాయ సహకారాలు అందించి 30 మందికి మాత్రమే ఉండే ప్రార్థన మందిరాన్ని 120 మంది ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా నిర్మించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ సత్యం యాదవ్, ఎంపీటీసీ నీలం శ్రీనివాస్, ఉప సర్పంచ్ జాలిగమ్మ రావి, మస్జిద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మాకు అవకాశం దొరికింది. ఈ ఊరిలో ఈ పాత మస్జిద్ ఉండే, మెహబూబియా మస్జిద్. ఆ మస్జిద్ చాలా చిన్నగా ఉండే, 30 కన్నా ఎక్కువ మంది నమాజ్ చేయే అవకాశం లేకుండే. దేవుని దయ వలన మాకు అవకాశం దొరికింది. ఈ మస్జిద్కి కొద్దిగా ఎక్స్పాన్షన్ చేయించినాం. ఈ ఊరిలో గౌస్ గారు ఉన్నారు, లతీఫ్ గారు ఉన్నారు, వేరేళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అన్వర్ భాయ్ ఉన్నారు, సాదుల్లా భాయ్ ఉన్నారు, సాదిక్ భాయ్. వీళ్ళందరూ సహాయంతో ఈ మస్జిద్కి ఈ లెవెల్కి తీసుకొచ్చినాం. దేవునితో ప్రార్థన ఉంది. ఈ ఊరిలో అందరు కలిసిమెలిసి ఉండాలని, సద్భావనగా మనమందరం కలిసిమెలిసి ఈ ఊరిలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. దేవునితో ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు. వేరే జాగాల్లో కూడా ఇలాంటి అవకాశాలు దొరికితే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వేరేళ్ళతో కూడా ఇలాగే సద్భావనగా ఉండడానికి మేము ప్రార్థిస్తున్నాము. ఒక మనిషి దీనిలో కాంట్రిబ్యూట్ చేయలే, అందరు కలిసిమెలిసి దీనికి కాంట్రిబ్యూట్ చేసినాం. ఈ ఊరిలో మన ఊరు వాళ్ళు, తర్వాత ఊరిలో ఉన్న వాళ్ళు బయట వెళ్ళారు, బయట వ్యవసాయం చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇందులో సహాయం చేశారు. ఇవన్నీ కలిసి మేము కలిసిమెలిసి మస్జిద్కి ఎక్స్పాన్షన్ చేసినాము. తర్వాత మన ఊర్లో మన వేరేళ్ళు కూడా దీనికి సహాయం చేశారు. భూమండలంలో ఎన్నో విచిత్రాలు, వింతలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. అలాంటి విచిత్రమైన కొత్త ప్రపంచంలో అంతు చిక్కని ఓ విషయం ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఈ స్టోరీ. ప్రస్తుతం